మా గురుదేవుడా మీ గురుతర స్థానానికి దే హృదయాంజలి. మా మనసును తోచిన మీకే నమసుమాంజలి. గురుదేవుడా మా గురుదేవుడా మీ గురుతర స్థానానికి దే హృదయాంజలి. మా మనసును తోచిన మీకే నమసుమాంజలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుదేవుడా మా గురుదేవుడా మీ గురుతర స్థానానికి దే హృదయాంజలి. మా మనసును దోచిన మీకే నమసుమాంజలి. తరతరాల చరితలెన్నో పురాణాల గాథలెన్నో, తరతరాల చరితలెన్నో పురాణాల గాథలెన్నో తరగతి గదిలో not able to get that scientist position. Then other alternatives for me that ఏంటి నేను ప్రొఫెసర్గా చేస్తున్నాను, ప్రజెంట్గా ప్రొఫెసర్గా చేస్తున్నాను. సో నా పాయింట్ ఏంటంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మనం ఏం కావాలనుకుంటున్నాం అది అయ్యామా, కాకపోతే ఆల్టర్నేటివ్ ఏం చేస్తున్నాం, చేసేది పర్ఫెక్ట్గా చేయాలని నా కోరిక, అంతేనా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నాకు సైంటిస్ట్ కావాలనుకున్నాను, ఐ డిడెంట్ బికమ్ సైంటిస్ట్, ఐ ట్రైడ్. నాకు ఇస్రోకి దగ్గర దాకా వెళ్ళాను, డిఆర్డీకి దగ్గర వెళ్ళాను, బట్ ఐ మిస్డ్ దాట్. సో ప్రజెంట్గా ఏం చేస్తున్నాను, ప్రొఫెసర్గా చేస్తున్నాను. ప్రొఫెసర్ చేసినప్పుడు నేను చేసే పనిలో ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాను. ఓకే, అందరు ప్రతి ఒక్కరు ప్లంబర్ కావాలనుకోరు, ప్రభుత్వం ఎవరు కావాలని. చిన్నగా ఉన్నప్పుడు మన ఏం వేరు, బట్ ఇప్పుడు చేస్తుంది ఏది, చేసేది పర్ఫెక్ట్గా చేయండి అంతే. అంతమించి నేను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఫ్యామిలీ ఒక బాబు ఒక పాప. మై వైఫ్ నేమ్ ఈజ్ శిరీష. ఎక్కడ మేము ప్రజెంట్గా నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను, ఎల్బీ నగర్ నియర్ బై ఆర్సీఐ ఎల్బీ నగర్లో ఉంటున్నాను. ప్రజెంట్గా నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సమ్మేళనకు చేసిన గురువు గారులకు నా పదాభివందనాలు మరియు నా తోటి విద్యార్థులకు అభినందనాలు. నా పేరు అల్లే మోహన్, మా భార్య పేరు సంగీత. నేను అగ్రికల్చర్ చేస్తున్నాను ఇప్పుడు, అంటే వ్యవసాయం. మరియు నా 2 పాపలు 1 బాబు. మొత్తం మీద అల్లే మోహన్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన గురువులకు మరియు నా యొక్క ఫ్రెండ్స్కి అందరికీ నా యొక్క నమస్కారము. నా పేరు మొహమ్మద్ ముజామిల్. నేను ప్రజెంట్ సివిల్ కాంట్రాక్టర్గా చేస్తున్న ప్రైవేట్గా. నాకు 2 పిల్లలు, 1 బాబు 1 పాప. ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్ చేసిన ఫ్రెండ్స్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు.